ఆయనే స్వయంగా సాక్షాత్తుగా జగన్నాథుడే జన్మకొచ్చింది. అదే విషయం చెప్తున్నాను. అయితే ఎందుకు ఎట్లా గుర్తుపట్టాలనేది ఇప్పుడు చెప్తున్నాను. ఆ విధంగా రావడం జరిగింది. అయితే అక్కడ గ్రద్దలు కూడా తిరగవు. అది వచ్చి గ్రద్ద వచ్చి ఆ స్తంభం మీద కూర్చోవడం జరిగింది. అంటే అది కూడా జరిగింది. అట్లాగే ప్రసాదము చాలా ఉన్నత స్థితి కలిగినటువంటి వారికి పెద్ద పదవి ఇస్తారు. ఏ పదవి అంటే పూజారి పదవి, ముఖ్య పూజారి పదవి. అక్కడ అంటే ఆయన వయసు ఉంటుంది, ఇది ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఆ యొక్క దాంట్లో ఆ శ్రీకృష్ణుని యొక్క ఆత్మ ఉంటుంది అన్నట్టు. ఎక్కడ పూరి జగన్నాథులో ఆ చెక్క పెట్టి. అవును స్వామి, నేను పూరి జగన్నాథ స్వామి ప్రతి ఏటాను ఏదో ఒక కాల పరిమితిలో ఆ విగ్రహాలు మారుస్తారని. అవును, ఆ స్వామి లోపల కృష్ణుడి హృదయం ఉన్నది విన్నాను స్వామి. నిజమే, అదే చెప్తున్నాను. అయితే ఆ హృదయం అది మార్చేటప్పుడు ఆ పూజారి ఎంతో నియమాలు కలిగి ధర్మాత్ముడై ఉండి పెద్ద వయసు నియమాలు ఉన్నాయి అవన్నీ. అప్పుడు ఆ లైట్లన్నీ బంద్ చేస్తారు, ఒక తాడు కడతారు. ఆ తాడు నుంచి లోపలికి పోయి ఆ స్వామివారి దగ్గర తీసి అవి జరిపి వేరే కృత్య పెడతారు. ఆయనకు స్నానం చేపిస్తే అది జ్వరమాని పెడితే 120 డిగ్రీలు చూపెడుతుంది. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? అంత వేడి ఏడి నుంచి వస్తుంది? స్నానం చేయించిన తర్వాత ఆ విధంగా జరుగుతుంది. ఆ పూజారి ఏం చేస్తాడంటే నివేదన ఇచ్చేటప్పుడు ప్రసాదం ఆడబెడితే ఆ పూజారికి ఆ పరమాత్ముడు కనిపించాలి, అప్పుడే అక్కడ ఉన్నట్టు లెక్క అని చెప్పడం జరిగింది. అట్లా కనిపించిండు. కానీ 2005 తర్వాత కనిపించలే. అంటే ఎప్పుడైతే నేను కనిపించనో నేను జన్మకు పోయినట్టు గుర్తు అని దాంట్లో రాయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను జన్మకి వెళ్ళిపోయాను, మానవ దుష్టుల్ని సంహారం చేయటాన్ని, సాధువుల్ని రక్షించటానికి, ధర్మాత్ముల్ని రక్షించడానికి జన్మకు వచ్చేసారు. అదే చెప్తున్నాను, జన్మకు వచ్చారు. ఎప్పుడు 2005లో అని చెప్పి దాంట్లో రాయబడి ఉంది. వారు ఎక్కడ పుట్టారు అంటే సంభూత శంబల, అక్కడనే శంబలలో పుడతాడన్నాడు కదా, ఇక్కడ సంభూత అంటే పుట్టినటువంటి జాగ చూపెట్టాడు. వారు ఎట్లా ఉంటారు, ఏం కథ అంటే భాగవతంలో ఎట్లా చెప్పాడంటే వారి యొక్క శరీరం దివ్యంగా వెలిగిపోతుంటుంది. నిజంగా వారి యొక్క కళ్ళు ఎట్లున్నాయంటే చూడాలనుకుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చూసారా స్వామి? నేను స్వయంగా దగ్గర కూర్చొని మంచిగా నవ్వుకుంటూ మాట్లాడేది, నేను కోరికలు కోరాను అవన్నీ నేను చెప్తాను. అదే అయితే స్వామి నాకేమో వద్దు, నాకు మనసు ఎటు చలనం కావద్దు. మొదటి కోరిక, మనసు ఎటు చలనం కావద్దు, మీ పాదాల దగ్గర ఉండాలి, ధ్యాన స్థితిలో ఉండాలి, సమాధి స్థితిని నేను చేరుకోవాలి, అంతకంటే ఏమొద్దు అంటే తుమారా మన్ కైసా హై వైసీ హోగా అన్నాడు. అంతే, ఇంతే. మళ్ళా లాస్ట్ ఒకటి కోరిక కోరాను పోయిన సంవత్సరం. ఏమని, స్వామి పోయినసారే నాకు మిస్ అయిపోయిన పరబ్రహ్మలో లయం అయ్యేది, కైలాసం వరకు పోయాను, వారి దయ వల్ల పరబ్రహ్మ లోకం ఒకటి ఉన్నది, నేను చూశాను నా కన్నులతో. కైలాసం నుంచి చూస్తే మనకు ఇక్కడ అగ్నిగోళంలాగా మండుతున్నటువంటి ఇది సూర్యబింబం కనిపిస్తుంది. సూర్యుడు ఆయన తిరుగుతుంటే ఆయన తిరగడు. అంత ఎత్తున 10 గంటలకు చూస్తే ఎంత ఉంటుందో అంత బింబం ఉన్నది. అక్కడి నుంచి అందరూ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, నన్ను పోనిస్తలేరు. అప్పుడు ఇంకా టైం కాలేదు ఏమో అని వారిని ప్రార్థన చేస్తే కాదు అని చెప్పి అక్కడ ఒక కాలజ్ఞాన పాతర ఉన్నది. ఎక్కడ? కైలాసంలో. దాని నుంచి ఒక పుస్తకం ఇచ్చాడు. దాని మీద ఏమని ఉందంటే భూపీఠము అని పేరున్నది. అది నా చేతికి ఇచ్చారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత అమ్మగారు స్నానం చేసేటటువంటి కొలను ఉత్తరం వైపు ఉన్నది కైలాసంలో. నా కన్నులారా చూశాను. అదంతా కూడా కనుగొల ఒకటే చెట్టు ఉన్నది. ఆ కొలను ఆ తల్లి ఆ పరిమళమైనటువంటి చాలా పరిమళమైనటువంటి నీరు అది ఇంతవరకు నాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి తండ్రి ఈసారి నాకు చివరి దశ కావాలి అని ఆశీర్వదించాను. తదాస్తు. ఇది నేను కోరుకున్నటువంటి, ఇప్పుడు ఈ కల్కి భగవాన్ కోరుకున్నటువంటిది. ఇక ఒకనాడు ఏమేమి జరిగిందంటే నూడిల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఆ నూడిల్స్ తెప్పించాడు. సగం తిన్నాడు, నాకు ఇచ్చాడు, నేను తిన్నాను. నాకు ఆకలి అయితే లేదు. అట్లనే ఒక్కొక్కరికి ఎన్నో అనుభవాలు.
ఇది ఈ కలికి అవతారం ఈ కలికి అవతారమే మన్ననే చెప్తున్నా కదా. అయితే అంతకుముందు నేను మాహుతారు బాబుని నేను దర్శించుకున్నా అని చెప్పాను కదా. మాహుతారు బాబుని, రాధామాతను, ఇక్కడ శ్రీశైలంలో బ్రహ్మరాంబని దర్శనం చేసుకుని వారు స్వయంగా చూశాను, నా కళ్ళతోటి చూశాను. మహావతార్ బాబాని చూసారా? చూశాను. అయితే నేను ఇక్కడ ఒక 40 రోజులు అనుష్ఠానంలో కూర్చున్నాను. ఆ అనుష్ఠానంలో ఏమన్నారంటే బద్రీనాథ్ రమ్మన్నారు. అక్కడ వచ్చేటప్పుడు ఏం తెమ్మన్నారు? నెయ్యి తీసుకురా, నూనె తీసుకురా, ఇది తీసుకురా, ఇక్కడ అభిషేకం చేయమన్నారు. అక్కడికి పోయాను. ఒక 4 రోజులు ఉన్నాను. అక్కడనే ఎదురుంగా స్వామివారి యొక్క ఆదిశేషుడు ఉన్నటువంటి ఆ కొలనున్నది, శేషనాగు అంటారు. దాని మీద ఆయన చుట్టుకొని పడుకున్నటువంటి ఒకటి పెద్ద రాతి గుండు ఉంది. ఆ రాతి గుండుకు నిజంగా కళ్ళున్నాయి. అది రాతి రూపంలో ఉన్నాడు. ఆ ఎదురుగా కొలనుంది. ఆ కొలంలో స్నానం చెయ్యనియరు, విషపూరితమని చెయ్యనియరు. ఆ స్వామి మీద నెయ్యి పోసి, నూనె పోసి, అభిషేకం చేసి ఆయన పూజారి అంటనే ఉండు, బోతు పానీయారా అని చెప్పాను. చాలా వర్షం వస్తుంది, వద్దు అన్నా సరే చేసిన, స్వామివారు చెప్పారు కదా అని చెప్పి చేసిన. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ నుంచి వెళ్ళి మావతార్ బాబా దర్శనానికి అని చెప్పి మనోగ్రామానికి పోవడం జరిగింది. అక్కడే ఈ వేదవ్యాసుడు పురాణాలు రాయడం జరిగింది. ఆ గుహ ముందుకు పోతూ ఉంటే ముందుగా అతనే SBI అని చెప్పి బోర్డు ఒకటి ఉంది. దాని దాటంగానే ఆ 7 శిష్యులు మావతార్ బాబా నిలబడ్డారు. నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. మాది తమిళనాడు అని. నిజంగా తమిళనాడులో ఎట్లుంటారో అట్లనే నల్లగా ఉన్నారు వాళ్ళు. నన్ను చూసి నవ్వుతున్నారు. ఏమని, ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావు ఈ యొక్క దీంట్లో ఏమున్నది అని నవ్వుతున్నారు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ కొద్ది దూరము గుహ దగ్గరికి పోతూ ఉంటే అక్కడ ఒక స్థలం ఉంది. ఈడ ఉన్న వాళ్ళే ఆడ ఉండటం ఏంది, వేరే దారి లేదు కదా. మాహుతారు బాబా ఒక్కడే. బాబా మీరేనా మాహుతారు బాబా అని అడిగాను. నవ్వాడు. తర్వాత నమస్కారం చేసి పాదాలకు నమస్కారం. ఒక చిన్న అనుభవం నేను మీతో పంచుకోవచ్చా స్వామి? ఇది 1998లో స్వామి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు ఈ భూమిని కేటాయించింది. తొలిసారిగా గురు పూర్ణిమ బయట చేసామన్నమాట. అంతవరకు క్లాస్ రూమ్లోనే చేసేవాళ్ళము, స్టూడెంట్స్ నేను కూర్చుని. తొలిసారిగా పెద్ద ఎత్తున బయట చేశాం. చేస్తున్నప్పుడు నేను ప్రోగ్రాంకి ముందర మాకు ఇట్లాగా గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాచార్య భావనా వాహినికి కొంత భూమిని కేటాయించారు. ఈ శుభవార్తను నేను సభాముఖంగా పంచుకుంటున్నాను. వారికి సభాముఖంగా అన్నమాచార్య భావనా వాహిని తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి ఇంకా కార్యక్రమంలో పడిపోయాను. పాడుతూ ఉంటే కొంత భాగం అయిన తర్వాత ఒక 4-5 పాటలు పాడుంటాను, కీర్తనలు. తర్వాత ఇట్లా చూస్తే పక్కకి ఒక ఆయన స్తంభానికి ఆనుకొని తలకాయ ఇలా జరగిలబడి కళ్ళు మూసుకొని వింటున్నాడు. చాలా కాంతివంతంగా ఉన్నాడు. ఓవల్ షేప్లో ఒక మెరూన్ కలర్ అంటారు చూడండి స్వామి, ఆ కలర్ బొట్టు పెట్టుకున్నారు, మెరూన్ కలర్ జుబ్బా వేసుకున్నారు, గోచి పంచ కట్టుకుని ఉన్నారు, గిరిజాల జుట్టు ఉంది. ఈయనెవరో మహాపురుషుల్లాగా ఉన్నాడు అని అనుకున్నాను. కానీ ఇంకా నేను మళ్ళీ పాటలో పడిపోయి ఇందులో నిమగ్నమైపోయాను స్వామి. కార్యక్రమం అంతా అయిపోయాక ఆయన దగ్గరగా వచ్చి నెత్తి మీద చేయి పెట్టి కళ్ళు మూసుకున్నారు. ఒక 30 సెకండ్స్ మూసుకొని, నువ్వు అనుకుంటున్న ప్రాజెక్టు 4 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది, 5 ఏళ్ళు అని చెప్పారు. 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది. నేను అందరూ దగ్గరగా వచ్చారు. ఈయన ఇంత చనువుగా నువ్వు అనడం ఒకటి, నెత్తి మీద చేయి పెట్టడం ఒకటి, ఆశీర్వాదం ఇవ్వడం, అది మామూలు వ్యక్తులు చేసే పని కాదు. అది
ఎవరైనా మీరెవరు అండి అని అడిగాను. నేనా పోయి చంద్రబాబు నాయుడు అడుగుపో చెప్తాడన్నాను. నేను కొంచెం షాక్ అయ్యాను. అయ్యబ్బా ఎట్లా మాట్లాడతారని సరే నమస్కారం పెట్టేసి ఇంకా అందరూ ప్రోగ్రాం బాగుందని దగ్గరకు వస్తారు కదా, వాళ్ళు నా అటెన్షన్ డైవర్ట్ చేసేసారు స్వామి. ఇంకా నేను ఆయన గురించి ఆలోచన చేయలే. మళ్ళీ నాకు గుర్తు ఎప్పుడు వచ్చారంటే నేను పడుకోబోయే ముందు నేను పోయి చంద్రబాబు నాయుడుని అడుగుపో చెప్తారు అన్న మాట గుర్తొచ్చింది నాకు. దానికి అర్థం కూడా వెంబడే స్ఫురించింది. ఆ ప్రేరణ కూడా స్వామి ఇచ్చాడో ఏమో తెలీదు. అయితే ఏమని అనిపించిందంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి ప్రేరణని ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? వారే. ఆయన ఇస్తారా నీకు? నేను ఇచ్చాను ఆయనకు ప్రేరణ అని చెప్పినట్టు అనిపించి ఎప్పుడు తెల్లారుతుందా అని కాచుకొని తెల్లారగానే మా రమణాన్ని పిలిచి, ఇక్కడ ఇట్లాంటి మనిషి జుబ్బా వేసుకొని గోచి పంచ కట్టుకొని ఇట్లా ఓవల్ షేప్లో బొట్టు పెట్టుకుని గిరిజాల జుట్టు ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారేమో కనుక్కుని రా. నా దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళందరూ ఆ లొకాలిటీలోనే చుట్టుపక్కల ఉన్నారు స్వామి. అప్పుడు వాళ్ళని అడిగి రాపో అని పంపించాను. వాడు కాలనీలో అంతా విచారించుకొని వచ్చి అట్లాంటి మనిషి ఎక్కడా లేరని అంటున్నారమ్మా అని చెప్పాను. సరే అని నేను మళ్ళీ షికాగోలో ప్రోగ్రాం పాడుతున్నప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది హరిహరానంద స్వామి వారి శిష్యులు నడుపుతున్నారు. వాళ్ళకి బెనిఫిట్ ప్రోగ్రాం పాడాను. పిల్లలకు, హ్యాండిక్యాప్డ్ పిల్లలకి సహాయార్థం ఒక ప్రోగ్రాం పాడాను. అప్పుడు వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత దుర్గా అని సెక్రటరీ ఉన్నారు, ఆమె నన్ను వాళ్ళ ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళింది. బేస్మెంట్లో వెళ్ళి చూస్తే మన మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయ, యుక్తేశ్వరగిరి, హరిహరానంద లహరి, పరమహంస యోగానంద మహారాజ్, ఈ మహానుభావులందరి చిత్రపటాలు ఉన్నాయి. నాకు చాలా సంతోషం అయిపోయింది. దివ్యంగా ఉంది స్వామి. ఆ యొక్క ఆశ్రమం పూరిలో ఉంది. 100 ఎకరాల ఆశ్రమం హరిహరానంద. యుక్తేశ్వరి కూడా అక్కడనే సమాధి అయింది. యుక్తేశ్వరగిరి. అవును. నేను అడిగాను ఆ దుర్గా గారికి అనుభవం చెప్పాను. చెప్తే అమ్మ ఎవరో కాదు. నేను ఆ సమయంలో పరమహంస యోగానంద పుస్తకాలు చదవడం కానీ, మహావతార్ బాబాజీని ఎక్కువ ధ్యానం చేయడం కానీ ఆ సమయంలో ఉంది స్వామి నాకు. అయితే నేను అడగంగానే ఆమె ఏం చెప్పారంటే, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శరీరం ఏం లేదమ్మా, ఆయనకు ఏది తోస్తే ఆ శరీరాన్ని తీసుకుని వస్తారో. అది నిజమమ్మా. ఎందుకు అంటే మహోదర్ బాబా చాలా దయగల వ్యక్తి. ఎన్నో కష్టాల పడి యోగస్థితికి వచ్చాడు. అతను కుంభమేళాలలో సేవ చేస్తాడు, భక్తులకు సేవ చేస్తాడు, ఇస్తారంటలు తీస్తాడు, ఎక్కడంటే అక్కడ దర్శనం ఇస్తాడు. హిమాలయాల్లో ఇదంతా ఏమిటికి? ప్రజాసేవకి అని చెప్పి భక్తుల్ని చెయ్యాలి, ఆ విధంగా చాలా ప్రేమగా తత్వం తండ్రిది. ఆయన ధ్యానానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ కూర్చునేదాన్ని స్వామి. నేను చేరేసుకుని, ముందు ఈ హాల్ వేరేగా ఉండేది, మూలకు కూర్చుని సాటర్డే ప్రోగ్రామ్స్ వినేదాన్ని. విని ఒకసారి నేను ధ్యానం చేసుకుని ఏం మాట్లాడతానో కూడా నాకు తెలీదు. ఆ పోడియం దగ్గరకు వచ్చాను. వాడల వెంట వాడేవో నీడ నుండి చీరలమ్మే నేత బేహారి అని స్వామిని నేత బేహారితో పోలుస్తూ అన్నమయ్య పాడిన పాట ఒకళ్ళు పాడారు. ఆ పాటకు అర్థం చెప్దామనుకుని మాట్లాడడం మొదలు పెడితే నాకు ఆశ్చర్యం అవుతుంది స్వామి. నాకు ఈ పాయింట్స్ తెలియవే, నేను ఎట్లా మాట్లాడాను, నేను ముందర ఆలోచన చేయలేదే, ఎలా వస్తున్నాయి పాయింట్లు ఇంత చక్కగా, అంత పొందిగ్గా. నేను భాష గురించి తడుముకోలేదు, పాయింట్లు కొత్త వచ్చాయి, కరెక్ట్గా చెప్పి నేను ఆ ధ్యానంలో స్వామిని మొదట అనుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అదే కారణము, స్వామి ఆశీర్వాదంతో వచ్చింది, ఇది నా గొప్ప కాదు అని ఇది ఆ రోజు నాకు తెలిసింది స్వామి. నాకు అది గుప్పు అనేటటువంటి శబ్దాలు వినబడ్డాయి అని అన్నారు కదా, అది నిజం. బ్రహ్మంగారు చెప్పిండు.
చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చెరిమృక్కితే బ్రతకనే చేరు. చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురువు వాక్యం తప్పు త్రోవల బోవు వారిని చప్పరించుక మింగు శక్తులు. చెప్పలేదంటనక చప్పరించుకుంటారు. ఇప్పుడు కాలం వచ్చేసింది, అందరూ భూభాగాల్ని పంచుకున్నారు. సూర్యుడు ఈ భాగము, చంద్రుడు ఈ భాగము, దుర్గాదేవి ఈ భాగము, ఆదిశేషుడు ఈ భాగము, కర్ణాటక కాళీపంపు, ఇట్లనే కాలజ్ఞానములు రాశారు. ఈ విధంగా పంచుకొని దుష్ట సంహారం చేస్తున్నారు. ఆ టైంలో ఏమొస్తుందట, గుప్పు గుప్పని గుర్రపడుగులు ఏర్పడునని అప్పుడే చెప్పిండు బ్రహ్మంగారు. మీరు విన్నది, మీరు అన్నది సత్యం, సత్యం అది అట్లన్నమాట. ఆ పరమాత్మ యొక్క నీడలో ఉన్నారు. స్వామి కల్క్యావతారాన్ని గురించి పాడిన కీర్తన చాలా ఉన్నాయి స్వామి అన్నమాచార్యుల వారు. చెప్పండి. వెంకటేశ్వర స్వామి గురించి పాడుతూ చివరిలో దశావతారాల్లో కల్కి అవతారంగా వెంకటేశ్వర స్వామిని సంభావిస్తూ పాడిన కీర్తనలు ఉన్నాయి. ఒక జానపద కీర్తనలు నాకు ఇప్పుడు పాడే స్థితిలో లేను స్వామి, అయినా నేను ఊరికే మత్సుక్కి కొంక కలికి అయి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నేక. కొంక కలికి అయి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నేక. సిరుత నవ్వులవాడు సిన్నేక. ఇట్లా కలికి అవతారాన్ని ఒక పెద్దక్క చిన్నక్కకు చెప్తుందనమాట. కొంకక అంటే భయపడక, కలికి అయి కలికి అవతారంగా నా దగ్గరికి వచ్చాడు చూడవే, వాడికి భయం లేదు అని చెప్తోంది అనమాట చిన్నక్కకు. సిన్నెక అని జానపద గీతం. అట్లా నిర్భయంగా ఉన్నాడు అని చెప్పడం అన్నమాచార్యుల వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. నిర్భయంగా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా కానీ చిరునవ్వులు చిందిస్తున్నాడు అని చెప్తున్నాడు స్వామి. ఎవరిని? కల్కి అవతారాన్ని. ఆ కల్కి అవతారము ఆల్రెడీ పుట్టిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. ఆయన విస్తృతంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా అన్నమయపురం దయచేయాలి అని మీరు ఆశీర్వదించండి స్వామి. ఆ పరమాత్మని పాదాల దయ వల్ల ఇక్కడ సభ పెట్టి దక్షిణ భారతదేశానికి వచ్చేది ఉన్నది. మరి మీ యొక్క ఇదితోటి వారికి అన్నం పెడతారు, ఏమో భోజనం చేస్తారు. అది పరమాత్మని దయ తల్లి. మీ యొక్క యోగస్థితి, మీ యొక్క ఇది భక్తి విశ్వాసము ఇదే ముఖ్యం. భక్తునికి భక్తి విశ్వాసం చాలా ముఖ్యం. అది లేకుంటే భక్తి లేదు. ఆ విశ్వాసమే భగవంతుడు వచ్చాడు అనేటటువంటి విశ్వాసమే ఇక్కడికి వారిని తీసుకురావడం జరుగుతుంది తల్లి. ఇది సత్యం, సత్యం నా సంశయ. ఇది మాత్రం సత్యం అమ్మ. ఇంకొక కోరిక కోరచ్చా స్వామి? చెప్పండి అమ్మ. నన్ను మీరు కల్కి జన్మించారన్నారు కదా, వారి దర్శనం చేయించండి స్వామి. నన్ను వారి పాదాల దయ ఉంటే తప్పనిసరి దర్శనం. చాలా ప్రేమ స్వరూపం. కళ్ళు ఎట్లా ఉంటాయండి, ఇంతకుముందు చెప్పాను కదా, చూస్తుంటే ఆనందంగా ఉంటాయి, చూడాలనిపిస్తుంది. రమంతే యోగినాహ ఇతి రామ అంటారు. ఆ రాముణ్ణి కూడా మగవాళ్ళే ఎంత అందంగా ఉన్నావు రామ అని చెప్పి విశ్వామిత్రుడు దగ్గరికి తీసుకునేదట. పుంసాం మోహన రూపాయ. అది అందుకనే ఆ విశ్వామిత్రుడే సత్యభామగా ఆజ్ఞలిస్తూ ఉండటానికి పుట్టింది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అటువంటి అందమైనటువంటి స్వరూపం రాముంది. అటువంటి అందమైనటువంటి స్వరూపం కలికి భగవాన్ ఉంది. అతని యొక్క ఇదితోటి సువాసనలు నేను కూడా చూశానమ్మా, మంచి సువాసనలు వస్తుండే. అందులో ఇంకొక రహస్యం చెప్తాను. ఈ పరీక్ష చేయటానికి పోయింది కదా ముని, ఎవరిని? మహావిష్ణు. పోయినప్పుడు పాదంతో పోయింది కదా, ఆ పాదం ఉన్నది. ఇప్పుడు నాకు చూపెట్టాడు పాదం, స్వయంగా ఫోటో తీసినాం, ఉన్నది నా దగ్గర. ఉంటే మళ్ళీ మీకు పంపిస్తాను. ముగ్గురు మూర్తుల్ని పరీక్ష చేయటానికి వచ్చినటువంటి భృగు మహర్షి యొక్క పాదం ఇప్పుడు ఈ వీరి యొక్క ఛాతి మీద ఉన్నదమ్మా. ఇంకా నేను చూశాను స్వయంగా. ఇక ఆ యజ్ఞం చేస్తున్నారు. చేస్తుంటే రాములు నమస్కారం చేసుకో. తండ్రి ఎంత ప్రేమ గల తండ్రి. ఈడంగా ఆదిశేషుడు వస్తాడు, చూద్దాం, నువ్వు భయపడకు అంటే ఆడంగా పోయినా.
ఆదిశేషుడు ఆయనకు మరి ఎటు పోయిండో కానీ నాకైతే కనపడలేదు. నేను సంతోషంగా పోయి ఆయన పక్కకు కూర్చున్నాను. అంటే కల్కి అవతారం ఇక్కడికి రావాలి స్వామి, ఎందుకంటే ఆయన ఇక్కడ గుడిలో వెలిసాడు కదా వెంకటేశ్వర స్వామి అన్నమయ్యతో కూడా. అది నాకు అజెండాలో లేదు స్వామి. ఇదే నా గుడి, నేను ఇక్కడ పాడేదే పూజ, నేను నేర్పేదే పూజగా అనుకున్నాను. కానీ నాకు స్వప్నంలో స్వామి కనపడి ఒక విచిత్రమైన స్వప్నంలో నేను ఇక్కడ నిలబడతాను, అన్నమయ్యని ఇక్కడ నిలబెట్టు అని చెప్పడంతో ఆ నిలబడిన వాడు కూడా అలా చెప్తున్నప్పుడు నేను చూస్తే జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఉన్నాడు స్వామి. నాకు ఆశ్చర్యం కలిగింది. మరుసటి రోజు ఇక్కడ ఆగమశాస్త్ర పండితుడు శ్రీనివాసాచార్యులు అని ఉన్నారు ద్వారకా తిరుమలలో. ఆయనకు నేను కాల్ చేసి, స్వామి నాకు ఇట్లా స్వప్నం వచ్చింది అని అంటే, నిద్ర లేచినప్పటి నుండి నువ్వు వెంకటేశ్వర అన్నమయ్య అంటుంటే స్వప్నం రాకేమవుతుందమ్మా, ఎక్కువ పట్టించుకోవద్దు వాటిని అన్నారు. అదే యోగస్థితి, యోగస్థితిలో దర్శనమిస్తారు పరమాత్ముడు. నాకు నిరుత్సాహమైంది కొంచెము. ఒక రకంగా ఆనందపడ్డాను, ఎందుకంటే ఇది నడపడానికే చాలా డబ్బు కావాల్సి వచ్చి కష్టపడుతున్నాను కదా. ఇంకా గుడి ఒకటి కడితే దానికి ఎంత వనరులు కావాలి అని అనుకున్నాను. స్వామి చెప్పారు కదా అని గమ్మనైపోయాను. ఒకరోజు తాళి మళ్ళీ వచ్చింది అదేలాంటి స్వప్నం. మొదలంతా వేరుగా ఉంది, చివర నేను ఇక్కడ నిలబడతాను, అన్నమయ్యని ఇక్కడ నిలబెట్టు అన్నది. నేనేం చేశాను, మళ్ళీ కాల్ చేశాను ఆయనకి. నీకు చెప్పాను కదమ్మా, అట్లా అదే భావనలో ఉన్నప్పుడు స్వప్నాలు వస్తాయి, దాని గురించి ఎందుకు నువ్వు ఎక్కువ పరితాపం చెందుతున్నావు, వదిలేయన్నాడు. ఇంకా సరే, నాకు ఆ తర్వాత 7-8 సార్లు వచ్చిన 5-6 సార్లు వచ్చి ఉంటుంది. అయినా నేను మాట్లాడలేదు స్వామి, ఎందుకంటే కోప్పడతారేమో, మళ్ళీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు చేస్తావు అని అంటారేమో అని నేను గమ్మనైపోయాను. కాకపోతే నాకు అత్యాశ్చర్యకరంగా 2 నెలల తర్వాత ఆయనే నాకు ఫోన్ చేసి, అమ్మా నీకు కళ రావడం సామాన్యమైన విషయం కాదు, స్వామి ఆ గుడి కట్టించుకోవాలనుకుంటున్నాడు, అది మీ చేత జరిగేది ఉన్నది కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం అని. తర్వాత చాలా విచిత్రంగా ఆ గుడి నిర్మాణం జరగడం కానీ, చాలా ఇబ్బందులకు లోనైనా ఇది స్వామి మహిమ వల్ల జరుగుతోంది అని అనుభూతి అయితే నాకు ఉంది స్వామి. అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొండ దిగి వచ్చి నిలబడ్డాడు అన్నమాచార్య సమేతంగా అని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను స్వామి. కల్కి అవతారం అక్కడ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆయన జన్మ తీసుకున్నారు కాబట్టి మానవాకారంలో తప్పకుండా రావాలి అని అందరం కోరుకుందాం. ఆ పరమాత్ముని కోరుకుందాం, భక్తులమై వారి పాద సేవలో మనం కోరుకుందాం తల్లి. ఇక్కడనే అది సభలు ఏర్పాటు చేసి మరి ధర్మ సంస్థాపన చేసేటప్పుడు ఆకాశంలో విహరించేటటువంటి ఉంది, సూర్యుడిలో దర్శనమిస్తాడని చెప్పి కాలజ్ఞానంలో రాసి ఉంది. అదంతా జరిగేది ఉన్నది. శరీరం నుంచి వచ్చేటటువంటి గంధం గాలిలో కలిసి పుట్టేటటువంటి అందరూ కూడా సాత్విక గుణంతో పుడతారట. ఆ విధంగా జరిగేటటువంటి ఉన్నది ఆ సాక్షాత్తు పరమాత్ముని యొక్క లీలలు మనం చెప్పలేము. వారి యొక్క దయ వలన పాపం ప్రక్షాళనం అయ్యి సత్యయుగం వచ్చి సత్యయుగ ధర్మం నిలుస్తుంది. ఇది సత్యయుగం అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే, సత్యం పలికే వాళ్ళు ఇప్పుడున్నారు, కొందరు పలకకున్నా కానీ వాళ్ళు ప్రక్షాళనం అవుతారు. తర్వాత ప్రేమ చూపేటటువంటి వాళ్ళు ఉన్నారు, దయాగుణం ఉన్నారు. ప్రతి ఆవుకు అన్నిటిని కూడా ప్రేమ చూపెడుతాను. గోహత్య ఎప్పుడైతే అవుతుందో అది ఎక్కువగా పాపం పెరిగినట్టు అర్థమని చెప్పడం జరిగింది. అవుతుంది, అది పోతుంది. తర్వాత తపస్సు, ప్రతి ఒక్కరు కూడా తపస్సు చేస్తున్నారు. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో అందరూ తపస్సు, 1000 కోట్లు తపస్సు చేస్తున్నారు. హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు. అందరికి కూడా తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి అని ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? సత్యయుగ లక్షణం ఇది. ఇదే గుర్తు. ఇంకా సత్యం పలుకుట, ప్రేమతత్వంతో ఉండుట, దయాగుణం కలిగి ఉండుట, నాలుగోది దానగుణం. అందరు దాతలే దానం చేస్తున్నారు.
ఈ 4 గుణాలే సత్యయుగం యొక్క లక్షణాలు. ఇవే సనాతన ధర్మాలు కూడా ఇవే. సనాతుడైన పరమాత్ముడు, సనాతన ధర్మాలు ఈ 4. ఇవే సూక్ష్మ ధర్మాలని అన్ని ధర్మాలు వేలుగా ఇది కావడం జరిగింది. ఈ యొక్క ధర్మాన్ని నిలపటానికే వచ్చినటువంటి పరమాత్ముడు కల్పగ్రామంలో ఉన్నటువంటి ఎవరు అంటే భీష్ముని యొక్క తండ్రి శంతనుడు, శంతను యొక్క తండ్రి దేవాపి, అతను తపస్సిస్తున్నాడు అని భాగవతంలో చెప్పాడు. అట్లాగే సూర్యవంశంలో ఉన్నటువంటి మరు అనేటటువంటి రాజు అక్కడ తపస్సు చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని పిలిపిస్తాము, వీళ్ళకు ఈ రక్షణ కార్యం చేస్తాము. ధర్మాన్ని నిలిపేటటువంటి ధర్మ ప్రబోధ చేయటానికి గుణకర్మేణ విభాగేచ చాతుర్వర్ణం ప్రశిష్టితే. కాబట్టి ఆ ధర్మాలు నిలపడానికి ప్రబోధ చేయటానికి వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు యుగాల తరబడి తపస్సు చేసినటువంటి తపోసంపన్నులు, వాళ్ళని పిలిపిస్తామని చెప్పి భాగవతం చెప్తుంది. వాళ్ళు వస్తారు, ధర్మం నిలపటానికి సహాయం చేస్తారు. 18,000 మంది మహాత్ములు వస్తారు, యోగులు వస్తారు, సిద్ధపురుషులు 24 మంది సిద్ధపురుషులు వస్తారు. ఆంజనేయ స్వామి కూడా ఎమ్మటి ఉంటాడు. అట్లాగే పరశురాముడు ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి పరశురాముడు కూడా ఎమ్మటి. ఇంతమంది ఉన్న తర్వాత వాళ్ళని చూసి మారిపోరా? ఎట్లయితే సూర్యుడు పైకి వచ్చినప్పుడు చీకటి పోతుందో ఆ భగవంతుని యొక్క పాదం మోపినంతనే కలి పారిపోతుంది, సత్యం యుగం నిలుస్తుంది. ఇది తప్పదు, వచ్చేసింది, టైం వచ్చేసింది, ఇది సత్యం. నాదొకటే ప్రార్థన స్వామి, మీరు మళ్ళీ దయచేయండి అన్నమయ్యపురం. తర్వాత కల్కి భగవాను ఇక్కడికి తీసుకొని రండి, నాకు దర్శనం చేయించండి. మనమే పోదాము, నేను వస్తాను స్వామి. మనమే పోదాం. వారిని రమ్మని అనటానికి అంత ధైర్యం చాలదు, కానీ వారి దయ ఉంటే వస్తారు. మనం ఎంతటి వాళ్ళం, వారి యొక్క పాదాల దగ్గర రేణువు అంతే. వారిని రమ్మనటానికి శక్తి చాలదు, కానీ మేము వస్తాం స్వామి అనటానికి ధైర్యం ఉన్నది. అది ఆ విధంగా పోదాము, వారి దయకు పాత్రులం అవుదాము, వారిని చూద్దాము, ఆనందపడదాము. వారి యొక్క ఇది మామూలు చూస్తే అర్థం కాదు. వారి యొక్క లీలలు ఇప్పుడు కల్కి భగవాన్ గురించి మనం చెప్పుకున్నాం కదా. రాత్రికి మీరు దర్శనం చేసుకోవాలి, అసలుకి ఏ రూపంలో వస్తాడో తెలియదు. అట్లా నేను చాలా అనుభూతి పొందాను నా ఆశ్రమంలో. ఈ మధ్యనే చూశాను, ఒక లైట్గా వస్తారు, జగన్నాథుడే వస్తాడు, ఈ పని చెయ్యి అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆ విధంగా అన్నమాట నేను చూస్తున్నాను. ఇది నా కన్నులతోటి చూస్తున్నాను. ఆ భగవంతుని సేవలో ఉన్నాను ఇప్పుడు. నువ్వు సేవ చేసేది ఉన్నది రాములు అన్నాడు. అందుకని చిన్న ప్రశ్నతో ముగిద్దాం స్వామి. చెప్పండి. మీరు చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అంటారే, అటువంటి అడవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఏకాకిగా ఒక్కరే ధ్యానం చేస్తూ ఉన్నారు అని నేను విన్నాను, నిజమేనా? అమ్మ, ఒకటి, నేను గృహస్థం అనుభవించాను అమాజ్ఞతోటి. రాములు సాధన చేసుకోవాలంటే గృహస్థం చెయ్యాలి ముందుగా. డైరెక్ట్గా అయిన వాళ్ళు చెడిపోయిర్రంటే ఎందుకు పనికిరారు, దయ్యాలు అయిపోతారు వాళ్ళు. అమ్మాజ్ఞతోటి నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత వానప్రస్థానికి వచ్చాను, తర్వాత సన్యాసానికి వచ్చాను. సన్యాసం నుంచే మెట్టు యోగస్థితి నుంచి లయం కావడానికి. ఈ మెట్లు దాటిపోవాలి ఎవరైనా సరే. ఈ మెట్లు దాటిపోతేనే ఇది. అందులో నాకు వచ్చిన భావన ఏంటంటే, మా అమ్మగారు చెప్పినటువంటి ఇది, ఇట్లా చేసుకో, సాధన చేసుకో, ఏ విధంగా చేయని అమ్మ చూపెట్టారు. సూర్యునికి ఎట్లా నమస్కారం చేయాలి, ఎట్లా ధ్యానం చేయాలి, ఎట్లా మనసు నిలబెట్టాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా కూర్చుంటే లయమైపోతుంది మనసు, లయమైనప్పుడు ఏం జరుగుద్ది, ఇట్లా ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విధంగా సాధన చెయ్యటానికి ఒక ధ్యాన మందిరం అండర్ గ్రౌండ్ కట్టుకొని 2 రూములు వేసుకొని ఆ విధంగా సాధన చేసుకుంటూ ఒక శివాలయం కట్టుకున్నాను. ఇంకా శివుడిని నిలబెట్టలేదు. ఎక్కడ అంటే అరుణాచలం పోయాను. అరుణాచలం పోతే ప్రదక్షిణ చేస్తూ ఉంటే రమణుని బ్రిడ్జ్ అని ఉన్నది, అక్కడ కూర్చున్నాను.
కూర్చుంటే, అమ్మ శివాలయం కట్టాలని ఉన్నది, నేను పేదవాడిని, ఏడ ఉంది, డబ్బులు లేవు తల్లి అని అనుకున్నా. ఇట్లా కళ్ళు మూడ్చుకున్నా. ఒక అమ్మ వచ్చి ఈడ నిలబడ్డది, ఒక బాబు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అక్కడ 2000 రూపాయలు పెట్టిర్రు. ఇద్దరు మాయమైనరు. ఒక భిక్షగానికి వేసినట్టు అయితే ₹1 వేస్తారు, ₹2 100 వేస్తారు. 2000 ఎందుకు పెడతారు అంటే ఆ తల్లి ఇచ్చిన డబ్బుతోటి, ఆ యొక్క ఇదితోటి నాకు ఒక శివాలయం కట్టాను. పేద స్థితిలోనే శివాలయం కట్టాను. ఆ శివలింగం అక్కడి నుంచి తెచ్చి పెట్టాలని ఉన్నది. ఆ విధంగా జరిగింది. అట్లా దైవశక్తిని నేను చూస్తున్నానన్నమాట. ఆ విధంగా రావడం వలన అక్కడ నేను నిలబడడం జరిగింది. నేను సాధన కొరకు అక్కడ చేయను. అమ్మగారి యొక్క గుట్టకు కొద్ది దూరమే, కొద్ది దూరంలో ఎదురుగా ఒక 35 గుంటలు తీసుకొని అన్ని చెట్లు పెట్టి అక్కడ నేను సాధన గృహం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాను. మల్లిక బొట్ట అని అన్నమాచార్య భావనావాహిని స్టూడెంట్ స్వామి అమ్మాయి. ఆ అమ్మాయి నాకు కొన్ని దాదాపుగా 2-3 ఏళ్ల నుండి కల్కి గురించి చెప్తూ ఉంది. నాకు మీ గురించి కూడా తను మాట్లాడింది. అవును. అయితే తను అన్న విషయం ఏమంటే, ఈసారి నేను ఇండియాకు వస్తాను, మార్చిలో వస్తాను. నేను అడిగాను స్వామి వాళ్ళ ఆశ్రమానికి వెళ్దామంటే, తీసుకెళ్తాను మేడం అని చెప్పింది. మీ అనుమతి ఉంటే వస్తాం స్వామి. తల్లి పరమాత్ముని దయ అది, అంతే, ఏమీ లేదు. నేను చిన్నవాడిని, పెద్దవాడిని అని అనుకోవద్దు. ఎంతున్నా సరే భగవంతుని పాదాల దగ్గర చిన్నవాడు. నిజంగా మీరు యోగులు కాబట్టి ఆ స్థితికి కోరుకోవడం మా యొక్క సౌభాగ్యం తల్లి. సంతోషం స్వామి, మీరు చక్కటి విషయాలు చెప్పి, కల్కి భగవానుడు జన్మించాడని, ఆయన వస్తాడని, పాప ప్రక్షాళన చేస్తాడని, ధర్మ సంస్థాపన చేస్తాడని చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆగమనం కోసం, ఆ స్వామి కార్యకలాపాల కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎదురు చూస్తూ మీరు ఇంత శ్రమ కోర్చి ఇంత దూరం వచ్చి మళ్ళీ మాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించినందుకు మీకు కూడా అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.